హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్యూర్ కొబ్బరి నూనె మనం తయారు చేసుకుందాం. కొబ్బరి కాయను పగలగొట్టి దాని నుంచి పాలు తీసుకొని ప్యూర్ కోకోనట్ ఆయిల్ తయారు చేసుకుందాము. ఈ వీడియో పూర్తిగా చూసేదానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గిట్ట మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ షేర్ చేయర్రి. ప్లీజ్ మర్చిపోకండి, ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అయితే మర్చిపోకండి. మస్తు కష్టపడి వీడియో తీసిన. సరే చూద్దాం దాని ప్రాసెస్ అంటే ఏంటన్నది చూద్దాం. లైట్గా మాడిపోయింది, అది మాడి అంటే పిప్పంతా మాడుట్లా అది కొంచెం నల్లగా వచ్చింది అన్నట్టు ఆయిల్. ఒక కొబ్బరికాయ తీసుకొని మనం పగలగొట్టాలి. ఆ వాటర్ వేస్ట్ చేయొద్దు, తాగుండ్రి. మా వాడు నాకాని ఉరికి వచ్చింది నీళ్ళు. పగలగొట్టినాం. వాటర్ ఆనికి నేను ఇన్ని తాగిన. మస్తు డిస్టర్బ్ చేసిండు అబ్బవాడు. ఆ పగలగొట్టిన కొబ్బరికాయను ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా కానీ ఆ కొబ్బరి సిప్ప నుంచి పీసు విడిగా కాదు, కానీ ఇది తొందరగా వచ్చేసింది. ఎందుకంటే మనకు బాగా ముదిరింది కాబట్టి కొబ్బరికాయ తొందరగా వచ్చేసింది. ఇదబ్బా నేచర్. ఎటువంటి కెమికల్ కానీ ఏవి యూజ్ చేయకుండా నేచర్కి మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనె. ఇట్లా నాకు నేచర్గా బ్రతకడం అంటే చాలా ఇష్టం అబ్బా. ఎంత కల్తీ ప్రపంచానికి చాలా దూరంగా పోయి నుంచి ఒక అడవిలా చిన్న గుడిసేసుకొని గుడిసెలా ఉండాలని పిచ్చి కోరిక నాకు. అసలు అది నాకు పెద్ద అవి అంటారు కదా, పెద్ద పెద్ద బిల్డింగులు మెద్దలు మీడలు నాకు అవసరం లేదు. చిన్న గుడిసె, ఒక నులక మంచం, అట్లా ఆ లైఫ్ అంటే నాకు ఇష్టం. చిన్న చిన్న కోళ్ళు, మంచిగా పశువులు సప్పుడు, మన పక్షుల సప్పుడు, అట్లా వాటి మధ్యలో బ్రతకడం అంటే చాలా ఇష్టం. నేను ఫ్యూచర్ ప్లానింగ్ అని చెప్పిన చూసారా, మన పొలం కాడ చిన్న గుడిసేసుకొని మన ఫ్యూచర్ అంటే ముందు మనం ఆన్నే ఉండబోదాము అన్న ఆలోచనతో ఫ్యూచర్ ప్లానింగ్స్ అని చెప్పిన. మంచిగా ఒక చిన్న గుడిసేసుకొని గుడిసె చుట్టూ మంచి చెట్లు పెట్టుకొని పక్షులు జంతువులు వాటి శబ్దం, వాటి ఏ కల్మషం లేని శబ్దం మధ్యలో కాలక్షేపం గడపాలని కోరిక. ఇప్పుడు కట్ చేసుకున్న పీసులన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా నీళ్ళు పోసుకుంటే మెత్తగా పేస్టులా పట్టుకోవాలి. చూసిరా పేస్ట్. నేను ఒక క్లాత్ సన్నది చున్నీ ఉండే, అందులో వేసి పడితే సరిగ్గా పిండ రాలేదు. ఒక పక్క అది పికిలిపోయినట్టు అయిపోయింది, అందులో నుంచి బయటకు వచ్చినట్టు అయింది. దాన్ని ఆ సన్న క్లాత్లోకి వేసుకొని పిండాలి మంచిగా. వాటర్ అంటే పాలు వెళ్తాయి అన్నట్టు, చిక్కగా పాలు వెళ్తాయి. ఇది పికిలిపోయింది. పాలు వచ్చిన కొద్ది సుయ్యి అనుకుంటే వెళ్ళి ఇంత చిక్కగా వస్తున్నాయి. ఈ కొబ్బరి పాలతోని బిర్యానీ చేసుకొని చికెన్ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా మనం ట్రై చేద్దాం. కొబ్బరి పాలతోని బగారా బువ్వ చికెన్ ఫ్రై చేసుకుందాం, మస్తు ఉంటుంది. అది పిండిన దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి. ఈ కొబ్బరి పొడి మనకు ఏమన్నా వంటకాలకు ఉపయోగించవచ్చునా లేదా అన్నది ఒకసారి కామెంట్ చేయరబ్బా. నేనైతే దాన్ని ఎండబెట్టి పక్కకెట్టిన. ఒకసారి చూద్దాం ఏదైనా కర్రీలోకి వేసుకుంటే బాగుంటుందా లేదా అన్నది. ఇప్పుడు నేను జాలి తీసుకొచ్చి జాలీలో వేసిన మళ్ళీ రెండోసారికి చాలా తక్కువ వచ్చినాయి వాటరు. అంటే మనం వాటర్ పోసుకున్నా వస్తాయి, కానీ చిక్క రాలేదన్నట్టు పలుసగా వచ్చింది. ఇలా 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. మావాడు రిచుడు ఇది చేస్తా అది చేస్తా అన్నాడు నాతోటాడు. ఇక వచ్చిన కొద్ది పాలు వెళ్ళాడు, చిక్కగా తెల్లగా పాలు.
ఆ వచ్చిన పాలను మనం హెయిర్కి ఏదైనా సంబంధించి ఏదైనా చేసుకుందామని అనుకుంటే ఇనుప వాటిలోనే చేసుకుంటే బెటర్ ఉంటుంది. కాబట్టి మన దగ్గర చిన్న ఇనుప కంచె ఉన్నది, అందులోనే ఈ పాలు అందులో పోసి మరిగించాలి. మరొకసారి ఆడ వడగొడుతున్నా. ఇంకేమైనా కొబ్బరి పేస్ట్ గిట్ట అట్లా పడితే గిట్ట స్టెయిన్ అట్లా వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని మళ్ళీ పట్టిన. వీటిని కలుపుకుంటూ మరిగించాలి. మీకు సగం అయ్యేంత వరకు నేను చూపించలేదు, ఎందుకంటే పాలు పొయ్యి మీద పెట్టుడుతోటే మా అమ్మ ఫోన్ చేసింది. ఏం చేస్తున్నావు నాన్న అంటే పొద్దున దానికి ఫోన్ చేయలేదు, కాబట్టి సాయంత్రం ఈ వీడియో చేస్తున్న టైంలో అదే ఫోన్ చేసింది అన్నట్టు. పొద్దున ఫోన్ చేయలేవు, ఏం చేస్తున్నావు అని ఫోన్ చేస్తే ఏం లేదే వీడియో కోసం ఇట్లా కొబ్బరి నూనె తయారు చేస్తున్నా అని చెప్పిన, వీడియో తీస్తున్నా అని చెప్పిన. ఆ టైం లోపల అటు మాట్లాడుతున్న లోపల ఇక ఇది మరుగుతూ 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 ఇంతవరకు వచ్చింది. అట్లా దాన్ని కలుపుతూ మరిగించుకోవాలి, లేకుంటే అడగంటుకున్నట్టుగా ఆ సైడ్లు కడల పంట మాడిపోయినట్టుగా అయిపోతుంది అది. అట్లా దాన్ని కలుపుకుంటూ కలుపుకుంటూ మరిగించుకుంటే దగ్గరకు వస్తుంది. మన వెన్నె కాదు ఎట్లా కరగబెడతామో, వెన్నె కరగబెడితే ఆ పుట్టాసు ఉంటుంది మాడిపోయి లోపలికి నెయ్యి ఎట్లా దిగుద్దో అట్లా వెళ్తుంది అన్నమాట. ఇది మంట ఎక్కువ పెడితే అంతా తుక్కు 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 అనుకున్న మీదకి సిట్టుతుంది అది. అందుకనే మంట చిన్నగా పెట్టినా, కొంచెం టైం బాగా తీసుకున్నది. దీనికి మాత్రం బాగా ఒప్పుకుండాలని నాకు అర్థమైపోయింది. వీడియోలో చూడడమే తప్ప నేను ఎప్పుడు ఎవరికి వేయలేదు. అంటే ఫస్ట్ మొన్న వీడియో తీసుకుంటూ చేసిన పర్ఫెక్ట్గా సెట్ అయింది. మనకు ఆ తుక్క తుక్క అనుకుంటే ఎగురుతుంది, మీద పడితే సొర్రు అంటుంది అది. ఇక చూసిరా చాలా దగ్గరకు వచ్చింది. మన పక్కల పంట నెయ్యి నూనె కనబడుతుంది. చూసిరా బాగా అబ్జర్వ్ చేస్తే నూనె కనబడుతుంది. మంచి స్మెల్ వచ్చింది మనకు, కొబ్బరి నూనె స్మెల్ మంచిగా వచ్చింది. అప్పుడు అట్లా కలుపుతూ మనం మరిగించుతున్నప్పుడు కాసేపు మూత పెట్టిన, చిన్నగా మంట పెట్టేసి మూత పెట్టేసిన కొంచెంసేపు. ఆ నూనె మనకు సైడ్ల పొంట తేలింది. చూసారా దగ్గరకు వచ్చి చిక్కగా మన ప్లేట్ల ఇట్లా వచ్చింది. చూసారా చిక్కగా మన మైసూరుపాకులా కాచింది. ఇగో దాని అంతా పక్కగానే అంటే మనకు కొంచెం అంత నూనె వెళ్ళింది. ఫస్ట్ టైం అది అట్లా తీసి పిండిన కొద్దిగా నూనె వెళ్ళింది, కొద్దిగా అంటే బాగా తక్కువ వెళ్ళింది. అయ్యో ఇంతసేపు కష్టపడేదానికి ఇదే ఫలితమో అని నేను అనుకున్నా. ఒక గిన్నె తీసుకుందాం. ఇప్పుడు తెల్లగా వచ్చింది. నాకు దాన్ని చూస్తే అనిపించింది, అబ్బా ఇప్పుడే కష్టపడేదానికి ఫలితం గిదేనా అన్నట్టుగా అనిపించింది. కానీ అట్లా ఫుల్ సంతోషం అనిపించింది, ఎందుకంటే ప్యూర్గా కొబ్బరి నూనె మనం తీసుకున్నాం కదా అని చెప్పి ఫుల్ సంతోషం అనిపించింది. దాన్ని చెంచాతో ఎత్తి ఆ మిగిలిన పిప్పున్న చూడు ఒకసారి దాన్ని మన జాలీలో వేసి ఇట్లా ఒత్తితే ఏమైనా నూనె వెళ్తుంది కావచ్చు అన్న ఆలోచన కొద్దీ దాన్ని జాలీలో వేసి ఇట్లా ఒత్తితే మనకి ఇట్లా మడ్డిలాగా అందులోకి వెళ్ళింది. నాకు చూపిస్తా చూడరి, ఇక అట్లా వెండితే మడ్డిలాగా వెళ్తుంది అన్నట్టు. ఆ ఒత్తి ప్రాసెస్లోనే నాకు అర్థమైపోయింది. దాన్ని ఇంకా కొంచెంసేపు దాన్ని పొయ్యి స్టవ్ ఆన్ చేసి ఇంకా కొంచెంసేపు దాన్ని మాడిపిస్తే అందులోకి వెళ్ళి నూనె వెళ్తుంది ఇంకింత అన్నట్టుగా నాకు అర్థమైపోయింది. అందుకని చెప్పేసి చూసిరా అడుతుంది మడ్డి వాళ్ళకి వెళ్ళి మడ్డి. అయ్యో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి మరిగిస్తే సూపర్ వెళ్ళింది నూనె. ఇప్పుడు ఆ సంతోషం చూడిగా ఆనందానికి అవధులు లేవన్నట్టుగా ఉన్నది. అదంతా మాడిపోయింది. సేమ్ మన నెయ్యి ఆగబెడితే ఎట్లుంటుందో ప్రాసెస్ అట్లనే ఉన్నది దీన్ని. అట్లంతా మాడిపోయినాక అదంతా ఒక పక్క కనీసం ఒక పక్కకు ఇట్లా నిల్చుండ పెడితే అందులో ఉన్నదంతా ఇళ్ళకి నువ్వు కారుతుంది అన్నట్టు నూనె. చల్లారినాక మనం జాలితోని ఆడ పోసుకోవాలి. చీకటి ఉంది కదా, ఇప్పుడు లైట్ వేసిన, ఇప్పుడు లైట్ వేసుకుంటే కొంచెం మంచిగా కనబడుతుంది అన్నట్టు. అగ్గో చూసారా, ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి మనం జాలితోనే ఆడపోసుకోవాలి. ఫస్ట్ ఇది ఎంత తెల్లగా ఉన్నది, ఇది ఎంత నల్లగా ఉంది చూసారా, అంటే ఇది మాడిపోయింది కాబట్టి అట్లా వచ్చింది. అయినా పర్వాలేదు అబ్బాయి, ప్యూర్ కొబ్బరి నూనె కదా,
ప్యూర్ మన చేతితో తయారు చేసుకునే నూనె కదా ఇది. హెల్త్కి మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయుర్రి. మీకు నచ్చితే గిట్ట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళాలని ఈ వీడియోకి లైక్ చేయరు, కామెంట్ చేయుర్రి. ఇది నైట్ నెత్తికి పెట్టుకొని పొద్దున హెడ్ బాత్ చేస్తే హెయిర్ మస్తు ఉంటుంది. కొంచెం నల్లగా ఉంది కాబట్టి పొద్దున దాకా పెట్టుకొని అటు తిరిగితే మంచిగా ఉంటుంది, జిడ్డుగా అనిపిస్తుంది. నైట్ పెట్టుకొని పొద్దున స్నానం చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ప్యూర్ కొబ్బరి నూనె చూస్తే ఎట్లా కనబడుతుంది. నాకైతే ఫుల్ సంతోషం అనిపించింది. ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయుర్రి ప్లీజ్. వీడియోకి లైక్ చేయరు, కామెంట్ చేయుర్రి.